రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేయాలన్న ఆలోచనొచ్చి కొంతమంది బ్యాక్ అవుతున్నారు. రీజన్ ఏంటంటే, రియల్ ఎస్టేట్ ఇప్పుడు డల్‌గా ఉంది కదా! రియల్ ఎస్టేట్ కొంచెం గ్రో అయిన తర్వాత ఇన్వెస్ట్ చేద్దాం అనేటువంటి ఆలోచనతో కొంతమంది ఎంప్లాయీస్ చాలామంది బ్యాక్ ఫుట్ ఏస్తున్నారు. అసలు స్ట్రాటజిక్ ఇన్వెస్ట్‌మెంట్ చేసేటువంటి పర్సన్స్ ఎవరైనా సరే దిస్ ఈస్ ద రైట్ టైమ్ అని చెప్పొచ్చు. మీరు ఏదైతే మార్కెట్ డౌన్ అని మీరు ఫీల్ అవుతున్నారో, ఈ టైంలో మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీరు ఒక 30,00,000 ల్యాండ్ కొంటే కనీసం 2, 3 లక్షలు తగ్గుతుంది. ఒక 50,00,000 ల్యాండ్ కొంటే కనీసం ఒక 5,00,000 తగ్గుతుంది. అంటే మార్కెట్‌లో ఇప్పుడు మీరు కొనాలనుకుంటే ఎంతో కొంత తగ్గుతుంది కాబట్టి, ఆ తగ్గినటువంటి అమౌంట్ కూడా ఆల్రెడీ మీకు సేవ్ అయినట్టే. రీజన్ ఏంటంటే కనీసం 3 నెలలకో, 4 నెలలకో, కనీసం 6 నెలలకో రియల్ ఎస్టేట్ అనేది ఖచ్చితంగా గ్రో అవుతుంది. కాబట్టి ఆల్రెడీ మీరు ఈ 4, 5 లక్షలు మీరు సేవింగ్‌లో ఉంటారు. తర్వాత గ్రో అయిన తర్వాత దాని రేటు కూడా ఎక్కువ అవుతుంది కాబట్టి స్ట్రాటజిక్ ఇన్వెస్టర్ ఎవరైనా సరే ఈ టైంలో ఇన్వెస్ట్ చేయొచ్చు. రాజమండ్రిలో మీరు ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచన వస్తే ఇది చాలా మంచి టైం అండి. రాబోయే రోజుల్లో పుష్కరాలు వస్తున్నాయి. పుష్కరాల్లో ఖచ్చితంగా మీరు ఎక్కడ కొన్నా ఆ అసెట్ అనేది గ్రో అవుతుంది. రాజమండ్రిలో రింగ్ రోడ్ కూడా రాబోతుంది కాబట్టి భవిష్యత్తులో ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ పుష్కరాల్లోపే మీ ఇన్వెస్ట్‌మెంట్ ఏదైతే ఉందో అది ఖచ్చితంగా రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్‌మెంట్ ఎక్కువయ్యేటువంటి ఛాన్సెస్ 100% ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం సరైన పద్ధతి అని చెప్పొచ్చు.